సైకాలజిస్ట్ని కలవాలి మీరు అనగానే ఒక అపోహ, అమ్మో సైకాలజిస్టా, నాకు మెంటల్గా నేను బాగానే ఉన్నానా లేదా అని ఒక భయం ఉంటుంది. అలాంటి వారికి ఎలా? ఇప్పుడు చాలామందికి ఈ అపోహ పర్లేదు, ఇంతకు గత దశాబ్దంతో పోలిసి ఇప్పుడు చాలా వరకు తగ్గిందని చెప్తాను నేను. అపోహలు తగ్గాయి, అయినా ఇంకా ఉన్నాయి, లేవని చెప్పను, ఇంకా ఉన్నాయి. ఇంకా చాలామంది చదువుకున్న వాళ్ళలో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఒక జలుబు దగ్గు ఇటువంటివి వచ్చాయనుకోండి, జలుబు దగ్గు తలనొప్పి రెగ్యులర్గా మనకు అందరికి వచ్చే ప్రాబ్లమ్స్, మనం ఏం చేస్తాం? ఫస్ట్ ముందు విక్స్ రాస్తాము, లేదంటే అమృతాంజన్ రాస్తాము, లేదంటే జండూబాం రాస్తాము, లేదంటే ఆవిరి పెట్టుకుంటాము. ఏవో మన ప్రయత్నం మనం చేస్తాం, రైట్? తగ్గితే సంతోషం, తగ్గకపోతే ఏం చేస్తాము? మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం ఆన్ ది కౌంటర్. ఓకే, వాళ్ళని అడుగుతాం, బాబు హెడేక్గా ఉంది, 2 రోజుల నుంచి, 1 రోజు నుంచి ఇస్తావా అంటే వాడు ఏదో ఇస్తా, ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం. అప్పటికి తగ్గలేదు, అప్పుడు ఏం చేస్తారు? సో డాక్టర్ని కలిసి, ఇది రెగ్యులర్గా ఎవరికైనా జరిగే ప్రాసెస్. అలాగే ఏ మానసిక సమస్య అయినా కానీ, అది యాంగ్జైటీ అయినా, డిప్రెషన్, ఇంకోటైనా కానీ, ప్రతి మనిషి తన ప్రయత్నం తను చేస్తాడు. చేయకుండా ఏమైనా ఉంటారా? ప్రతి మనిషి తన ప్రయత్నం తను చేస్తాడు. చేసిన తర్వాత కూడా తగ్గకపోతే మీకు ఒక స్పెషలిస్ట్ సహాయం అవసరమని అర్థం, రైట్? అంటే ఒక సైకాలజిస్ట్ సహాయం అవసరమని అర్థం. సైకాలజిస్ట్ని కలవడం అనేది అదేమీ పిచ్చి కాదు, పిచ్చితనం అంతకంటే కాదు, రైట్? ఎందుకంటే సైకియాట్రీలో, సైకాలజీలో 250కి పైబడి జబ్బులు ఉన్నాయి, డిజార్డర్స్ ఉన్నాయి. జబ్బులనము డిజార్డర్స్ అంటాము, రుగ్మతలు అంటాము. సో 250 పైబడి రుగ్మతలు ఉన్నాయి. అందులో మనకు సోకాల్డ్ పిచ్చి అనుకునేవి చాలా తక్కువ. మిగతావన్నీ కూడా రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్సే. సపోజ్ ఇప్పుడు హెల్త్ యాంగ్జైటీ ఉంది, ఇదేమన్నా పిచ్చా? కాదు కదా, కాదు. అలాగే కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, వాడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అది కూడా సైకలాజికల్ డిజార్డరే, రైట్? సో అలాగే కొంతమందికి 10 మందిలోకి వెళ్ళాలంటే భయం ఉంటుంది, వెళ్ళలేరు, అది సైకలాజికల్ డిజార్డరే. కొంతమందికి ఒక గదిలో ఉంటే భయం వేస్తుంది, ఉండలేరు, వాళ్ళు గదిలో ఉండలేరు, ఎప్పుడు తలుపులన్నీ తెరిచి ఉండాలి, అది కూడా సైకలాజికల్ డిజార్డరే. ఇటువంటి చిన్నవి కూడా సైకలాజికల్ డిజార్డర్సే ఇవన్నీ కూడా. సో కాబట్టి అవగాహన పెంచుకోవాలి. సో సైకాలజిస్ట్ని కలవడం అనేది మనం డాక్టర్ని కలవడం లాంటిదే. డాక్టర్ మన శరీరానికి మందిస్తాడు, సైకాలజిస్ట్ మన మనసుకి సహాయం చేస్తాడు, అంతే. సింపుల్ యాజ్ లైక్ దట్. పర్లేదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే నేను కరోనా తర్వాత అయితే చాలామంది ఓపెన్గా వస్తున్నారు, ఫ్రమ్ చిల్డ్రన్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా ఓపెన్గా సైకాలజిస్ట్ని కలుస్తున్నారు. నా దగ్గర చాలామంది వస్తున్నారు లాగా.